హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను మటన్ పాయా కర్రీ, అంటే మటన్ లెగ్స్ కర్రీ అనమాట. దీనికోసం మటన్ లెగ్స్ ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాము. బాగా కడిగేసి పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఒక 10 విజిల్స్ రానిచ్చానండి. ఎందుకంటే బాగా ముద్రవి ఇవి బాగా ఉడకాలి. ఫస్ట్ ఉడికించుకోవాలి వీటిని. అయిపోయింది కదా, ఉడికిన తర్వాత దించేసానండి. దీనిలోనే ఆనియన్స్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు ఆ సూపు. దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇలా దీనికి కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుంటూ ఉండాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను కదండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుద్దండి. ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి నేను. కొత్తిమీర, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. నేను చేత్తో వేసానండి, అది 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. దీనిలోని కారం వేసుకుందాము. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. 2 కన్నా ఎక్కువ పట్టిద్దులేండి. అంటే నేను పెద్ద స్పూన్తో వేసాను కదా, అంటే మీరు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ కంపల్సరీ వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. కింద కలిపేసేసుకుని అప్పుడు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఈ కర్రీకి ఇలాగే బాయిల్ చేయాలండి, ఎందుకంటే సూపీగా రావాలి కదండి. ఈ వింటర్ సీజన్లో బాగా కోల్డ్ కఫ్ పడుతూ ఉంటాయి కదండి పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఈ టైంలో ఈ సూప్ వేసుకుని అన్నం తిన్నా సరే, సూప్ తాగినా సరే ఆ కోల్డ్ కఫ్ తగ్గిపోతాయండి. దీనిలోనే ఇంకొక పెద్ద గ్లాసు వాటర్ పోసానండి. వాటర్ పోసి లిడ్ పెట్టేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఒక 6 విజిల్స్ రానిస్తానండి. ఎందుకంటే ఇవి ముద్రవి కదా, ఇంకా బాగా ఉడకాలండి. బాగా ఉడికిచ్చేసాను. ఎప్పుడు తీసి చూద్దామండి. చూసారుగా ఇంకా కొంచెం వాటర్ ఉంది. దాన్ని ఇంకా కొంచెం సేపు స్టవ్ మీద పెడదాం. బాగా ఎక్కువ వాటర్ ఉందండి, కొంచెం తక్కువ ఉండాలి. సూప్ చాలా ఎక్కువ ఉంది, అందుకని ఇంకొకసారి పెడతానండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ స్టవ్ మీద లిడ్ పెట్టకుండా మామూలుగా పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేయటం మర్చిపోయాను, అది వేస్తున్నానండి 2 టేబుల్ స్పూన్స్. బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేద్దామండి. ఈ సూప్ బాగా ఉడికితేనే దానికి టేస్ట్ వస్తుందండి. అది స్టవ్ మీద పెట్టేస్తా చూడండి. ఇదిగోండి, చాలా ఎక్కువగా ఉంది, మరీ పలచగా ఉంది. కొంచెం థిక్ గ్రేవీ లాగా ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుందండి. చూసారా పీసెస్ అప్పుడే కొంచెం మెత్తబడి, ఇంకా బాగా మెత్తబడిపోవాలి. కింద బోన్ కూడా కొంచెం మెత్తబడే వరకు పెట్టేద్దామండి. మూత పెట్టాను కదండి, అదిగోండి అయిపోయింది. పర్వాలేదు, ఇంత సూప్ ఉంచుకుందామండి, సరిపోతుంది. చూసారా, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను. సర్వింగ్ బౌల్లో వేసుకున్నాను. చూసారండి, పీసెస్ చాలా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా విజిల్స్ రానిచ్చాను కదండి. ఇవి బాగా ముదురు లెగ్స్ అండి, చాలా గట్టిగా ఉంటాయి ఇవి. లేతవైతే అన్ని విజిల్స్ రానివ్వక్కర్లేదండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. చూడటానికి కూడా తినడానికి కూడా ఎంత బాగుంది చూడండి. చూడగానే టెంప్ట్ అయిపోతాం. ఇది పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలండి ఈ వింటర్ సీజన్లో. ఇదిగోండి, దీనిలో ఒక చెక్క లెమన్ పిండి వేసుకుంటున్నానండి. ఒక చెక్క అయితే సరిపోద్దండి, లెమను పిండి వేసుకున్నానండి.
మీరు కూడా ఈ వింటర్ సీజన్లో పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తినండి. ఎందుకంటే ఇది బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి. బోన్స్ గట్టి అవ్వడానికి పిల్లలకి కాళ్ళ నొప్పులు అవి అంటారు కదండి, బ్యాక్ పెయిన్, అవి రాకుండా ఉండడానికి కూడా ఇది మంచిగా పనిచేస్తుందండి. వారానికి 2 సార్లు అన్నా ఇది మటన్ పాయ తింటే పిల్లలకి కొంచెం స్ట్రాంగ్గా గేమ్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేయగలరండి. చూసారు కదా, పీస్ కూడా చూడండి, మటన్ పీస్ ఎలా మెత్తగా ఉందో చూపిస్తుంది. ఆ మెత్తగా అయిపోయింది. ఇదంతా గ్రేవీలోకి వచ్చేసినట్టే. ఇప్పుడు ఆ గ్రేవీ తిన్న ఎనర్జీ అండి, పీసెస్ తిన్నా అంతే అండి. చూసారు కదా, ఇది మీకు నచ్చినట్టే. ఇది మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కర్రీ కమెంట్ చేయండి. ఇదిగోండి చూడండి, కర్రీలో ఇలా ఎక్కువ వేసుకొని షేర్వా ఎక్కువ వేసుకోవాలండి. పీసెస్ కంటే షేర్వా ఎక్కువ, అన్నం కొంచెం తక్కువ వేసుకొని షేర్వా ఎక్కువ వేసేసుకొని ఇలా పెట్టాలండి. పిల్లలకి ఇలా పెడితే కారంగా అప్పుడున్న జలుబు దగ్గు అన్నీ పోతాయండి. ఇదిగోండి చూసారు, ఎంత పెద్ద పీస్ అనేది కూడా మెత్తగా అయింది. బాయిల్ చేశాను. దీని టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కమెంట్ రూపంలో నాకు చెప్పండి. చూసారు, పీస్ కూడా మెత్తగా అయింది. మీకు కూడా ఇది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.